ఈ చందన తోటలు పెంచుతూ మళ్ళీ అంతర పంటగా జామ పెంచుతూ చాలా పరమ పవిత్రమైనటువంటి మన చందన స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతి పాత్రమైనటువంటి చందన చందనపు పరిమళపు చందనపు వృక్షాలు పెంచుతున్నారు. దీన్ని ఎన్ని రోజుల నుంచో మాకు విజిట్ చేయమని స్వామివారికి భవిష్యత్తులో ఈ చెట్లు పెద్దవైన తర్వాత మీకు అవసరమైనటువంటి తమకు తోసినటువంటి ఎంత కావాలంటే అంత చందనం స్వామివారికి ఫ్రీగా సప్లై చేస్తాం. అదేవిధంగా ఇంకా మీరు కావాలంటే తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలాసార్లు మమ్మల్ని ఆహ్వానించారు. ఈరోజు మా అర్చకుల వారు రవి గారు మేము అందరూ కూడా ఈ చందన తోటని విజిట్ చేసాం. ఇదే విధంగా వీరిని ఆదర్శంగా తీసుకునే మేము కూడా 60 ఎకరాల్లో చందన తోట స్వామివారి ఆశీస్సులతో శ్రీ స్వరూపానంద స్వామి గారి చేత ప్రారంభించాం. అయితే ఇక్కడ ఏ విధంగా వీరు చేస్తున్నారు, ఈ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారు అవి కూడా పరిశీలించి ఈ లక్ష్మీదేవితో సమానమైనటువంటి ఈ చందనపు తోటలు ఇంకా మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారి సలహాలు కూడా నారాయణరావు గారి సలహాలు కూడా తీసుకుంటున్నాం. ఆ విధంగా చూసి అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతే కాకుండా ఈయన ఒక లేఅవుట్లో ఎస్టేట్లో దీన్ని ప్రారంభించి భవిష్యత్తులో ఎటువంటి కాలుష్యం లేకుండా పూర్వం ఇక్కడే స్వామివారి సన్నిధానంలోనే ఈ లేఅవుట్లోనే పూర్వం అడవిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో చందన వృక్షాలు ఉన్నాయని ఇక్కడ చాలామంది వక్తలు పూర్వీకులు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చినందుకు మరి నారాయణరావు గారికి మేమెంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వీరి యొక్క మమ్మల్ని కూడా ఎంతో వారు స్వయంగా ఎన్నోసార్లు విచ్చేసి ఈ చందన వృక్షాలు చూడండి, మీకు ఎప్పుడు భవిష్యత్తులో చెట్లు పెద్దవి అయిన తర్వాత మీరు కోరుకుంటే మేము చందనాన్ని కూడా స్వామివారికి సప్లై చేస్తామని కూడా వారు అనటం మరి ఇంకెంతో ఆనందదాయకం. ఎందువల్లంటే స్వామివారికి చందనం భవిష్యత్తులో ఎక్కడా కూడా లభించిన పరిస్థితులు ఉండటం వల్లే మేము మొన్న కేరళ వెళ్ళి పర్చేజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ ఉద్దేశంతో చందన తోటని ప్రారంభించాం. మరి ఈ పరిసర ప్రాంత రైతులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి చందన వృక్షాలు పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు 4 సంవత్సరాల చెట్టు, ఇది మనకి కనీసం 10 సంవత్సరాల చెట్టులా కనిపిస్తుంది. అంటే వారు తీసుకున్నటువంటి శ్రద్ధ వల్ల ఇవన్నీ కూడా డ్రిప్ ఇరిగేషను, వాటరు, పైపులు అన్నీ పెట్టి ఎన్నో శ్రద్ధలు తీసుకుని దీన్ని ఇలాగా డెవలప్ చేస్తున్నారు. ఇవి చెట్టే కాకుండా మనకి చందన ఏర్లు కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఎన్నో రకాలైన ఆయుర్వేదాలు అలాగే ఆయిల్స్ దీంట్లో తీస్తారు. చెట్టు కాస్ట్ 10 లక్షలు అయితే ఆ వేర్ల కాస్ట్ 20 లక్షలు అలా పలుకుతుంది మార్కెట్లోని. పెద్ద వృక్షాలు అయితే సుమారు 50 లక్షలు కూడా వచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి రైతే కాకుండా ఇంటి దగ్గర ఇల్లున్న వ్యక్తి కూడా ఒక చందన వృక్షాన్ని, చిరుచందన వృక్షాన్ని నాటుకున్నట్లయితే భవిష్యత్తులో వాళ్ళ బంగారము వెండి కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నట్టుగానే ప్రతి ఒక్కరూ భావించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసినట్లయితే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వారికి ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లో ఈ చందన వృక్షం ఎప్పుడైతే ఉందో మన పెరట్లో, మన ఇంట్లో లక్ష్మీదేవితో పాటు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా వారి పేరులోనే ఉన్నట్టుగా, ఇద్దరు తోడుగా ఉన్నట్టుగానే ఉంటారు. కాబట్టి మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా స్వామివారి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయనేసి భావిస్తూ మరి మమ్మల్ని ఆహ్వానించి పెరిగిన తర్వాత మీరు ఎంత కావాలో తీసుకోండి అన్నందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం సార్. ఈవో గారు